వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ క్యాబేజీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ విధంగా కర్రీ కనుక ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఇలా కడాయి పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి ఆయిల్ అనేది ఇలా కొంచెం వేడెక్కాక ఇందులో కొంచెం పోపు దినుసులు, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేసి మనం ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఇలా ఆనియన్స్ అనేది వేగిపోయాక ఇప్పుడు మనము దీంట్లోనే సన్నగా తరుక్కున్న క్యాబేజీ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా క్యాబేజీ అనేది యాడ్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టి క్యాబేజీ అనేది ఒక 5-6 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలండి. క్యాబేజ్ అనేది ఇలా మగ్గిపోయాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనమైతే మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఈ కారము మసాలా అంతా మన క్యాబేజీకి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టయితే మరొక 5 నిమిషాల పాటు అయితే మనం క్యాబేజీ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లోనే నేను ఒక 3 ఎగ్స్ అనేది తీసుకున్నానండి. ఈ 3 ఎగ్స్ అనేది ఇలా పగలగొట్టుకొని కర్రీలో మనం వీటిని కదపకుండా ఇలా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఎగ్స్ అనేది ఇలా మగ్గించుకొని తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మన క్యాబేజ్ అనేది ఇలా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గుతున్నప్పుడే దీంట్లోనే సన్నగా తరుక్కున్న కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. క్యాబేజీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా కూడా ఇలా కనుక ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్